సిటీ న్యూస్ కి స్వాగతం. అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ కాలేజీలో ఈరోజు అనంతోత్సవం పేరుతోటి మన కాలేజీ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కాలేజీ డెవలప్మెంట్ ఫౌండర్ అనేటువంటి వాళ్ళు ఆకారపు నరసింహ గారు 1958లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎట్ ద ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అప్పుడు ఓన్లీ 20 సీట్స్ మనకి ఇంటేకింగ్ ఉండేది. ఇప్పుడు నవ్ ఎంత అంటే 63 సీట్స్ అలాంగ్ విత్ స్టేట్ అండ్ ఈడబ్ల్యూ సీట్స్, ఆల్ ఇండియా కోటా సీట్స్ తోటి 63 సీట్లు ఈరోజు ఇంటేకింగ్ ఉంది. అది కూడా నీట్ ద్వారా మన కాలేజీలోకి వస్తున్నారు. అంటే చాలా క్రీమ్ స్టూడెంట్స్ మనకు వస్తున్నారు. ఈ యొక్క తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మనకి వరంగల్ కాలేజీలో ఒక కాలేజీ ఉంది, హైదరాబాద్లో అలాంగ్ విత్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 7 పీజీ యూనిట్స్ ఉన్నాయి. ఇదే టైంలో మన కాలేజీలో పీజీ డెవలప్మెంట్ 3 యూనిట్స్కి మనము పీజీ కావాలి అనేటువంటిది ప్రపోజల్స్ కొండా సురేఖ మేడం గారు మనకు చాలా ప్రపోజ్ చేస్తున్నారు. ఆమె ఎఫర్ట్స్ పెట్టేసి 35 crores బడ్జెట్ని శాంక్షన్ చేయడానికి అది ఫైనాన్స్లో ఉంది. మోస్ట్లీ అది కనుక శాంక్షన్ అవుతే మనకి ఈ డిపార్ట్మెంట్స్తో సహా 3 పీజీ యూనిట్లు కూడా వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అకార్డింగ్ టు ద NCSM నామ్స్ ఫుల్ఫిల్మెంట్ కావడానికే కానీ ఇది ఒక డెవలప్మెంట్, కాలేజీ డెవలప్మెంట్ కావాలి అనుకున్నప్పుడు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు కావాలి. దానికోసం ప్రత్యేకంగా ఒక ఆడిటోరియం కావాలి, తర్వాత ఎగ్జామినేషన్ హాల్ ఉండాలి, యోగా స్కిల్ ఉండాలి, డిజిటల్ లైబ్రరీ ఉండాలి. వీటన్ని ఎస్టిమేషన్స్ మనకు DSMD వాళ్ళు వేసుకున్నారు. అదంతా కూడా 35 crores బడ్జెట్ శాంక్షన్కి ప్రపోజల్స్ ఫైనాన్స్లో ఉంది. అది కూడా మేడం యొక్క దృష్టిలో ఉంది. కాబట్టి మాకు తన యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క కాలేజీ పీజీతో పాటుగా వర్ధిల్లుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. మేడం కూడా ఈరోజు డేట్ ఇచ్చారు. అనుకోకుండా కొన్ని మీటింగ్స్ వల్ల తను రాలేకపోయారు. అందుకు మేడం మా కాలేజీకి చేస్తున్నటువంటి కృషికి ఆమెకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.